అందరికీ నమస్కారం. కువైట్లోని గృహ కార్మికులకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంచి అవకాశం కల్పించిన విషయం అందరికీ తెలిసిందే. జూలై 14వ తేదీ నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు కువైట్లో ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఖాదీం వీసా నుంచి సూన్ వీసాకు మారేందుకు అవకాశం కల్పించిన విషయం అందరికీ తెలిసిందే. కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసుఫ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కువైట్లో ఉన్న వేల మంది గృహ కార్మికులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. అలాగే నిన్న మనం చూసుకుంటే 30,000 మంది దీని నుంచి ప్రయోజనం పొందారని చెప్పి తాజాగా 2024 మంత్రివర్గ తీర్మానం నెంబర్ 6 ఆధారంగా కువైట్లో ఖాదీం నుంచి సూన్కు బదిలీ జూలై 14వ తేదీ నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు కువైట్లో ఉన్న గృహ కార్మికులు ప్రైవేటు రంగానికి బదిలీ చేయడానికి 55,000 అభ్యర్థనలను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 30,000 మందికి అయితే మారడం జరిగింది. 50,000 దరఖాస్తులు అయితే వచ్చాయి. ఆ యొక్క దరఖాస్తులను కూడా మేము పూర్తి చేశామని చెప్పి ఇది స్థానిక మార్కెట్లో కార్మికుల కొరతను పరిష్కరించడానికి గణనీయంగా ఇది దోహదపడుతుందని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు. అలాగే కువైట్లో మంత్రి మండలి మనం తీసుకున్న నిర్ణయం ఎంతో మంచిదని చెప్పేసి కువైట్లోని ప్రైవేటు రంగంలో ముఖ్యంగా లేబర్ మార్కెట్లో కార్మికుల కొరత ఉందని చెప్పి ఈ యొక్క 55,000 కార్మికులు సూన్కు బదిలీ కావడం వల్ల కువైట్లో ఉన్న అధిక ప్రాజెక్టులలో కంపెనీల్లో వీళ్ళు పనిచేసేందుకు వీళ్ళు కల్పిస్తామని చెప్పి అధికారులు వెల్లడించారు. ఒకవేళ మీరు ఇంకా ఖాదీం నుంచి సూన్కు మారకపోతే రాబోయే రోజుల్లో ఏదైనా దీనికి సంబంధించిన అప్డేట్ వస్తే తెలియజేస్తాము. ఒకవేళ ఇంకా మీరు ఖాదీం నుంచి సూన్కు మారకపోతే రాబోయే రోజుల్లో ఏదైనా దీనికి సంబంధించిన అప్డేట్ తెలియజేస్తాము. ప్రస్తుతానికైతే సెప్టెంబర్ 12వ తేదీతో ఖాదీం నుంచి సూన్కు మారే నిర్ణయం ఏదైతే ఉందో ప్రస్తుతానికైతే అది ఆపివేయబడింది. అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఈ మేరకు ప్రకటించింది. కాబట్టి ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.